నెల్లూరు జిల్లాలో టీవీ ఛానళ్ల ప్రసారంలో ఏసీఎన్ తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ కొత్త ఛానళ్ల ప్రసారాలు అర్ధంతరంగా నిలిపివేయడంపై వీక్షకులు మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఛానళ్లను నిలిపేయడం, వాటి స్థానాలు మారుస్తున్నారని దుయ్యబట్టారు. రూపాయలు వసూలు చేస్తున్నారు, ఎందుకని మాకు ఈ ఛానల్స్ చూపించలేదంటే ఏం చేసామంటే ఈటీవీ యాజమాన్యం ఈ విధంగా చేసింది, మాకు ఇవ్వట్లేదు, నెల్లూరు జిల్లాకి ఇవ్వమంటున్నారు, ఇవ్వలేదు అని అన్నారు. సరే, ఆ విషయం మీద కూడా మేము ఆలోచన చూస్తే వీళ్ళు యాక్ట్ కంపెనీ, ఏసీఎన్ కంపెనీ వాళ్ళు డబ్బులు కట్టట్లేదు అనేది మాకు స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ, డబ్బులు తీసుకుంటూ, వీళ్ళు యాజమాన్యానికి డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఆపుతున్నారు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కస్టమర్లే వీళ్ళకి డబ్బులు కట్టాలి, వీళ్ళు ఛానల్స్ చూపిస్తేదానికి మాత్రం వాళ్ళకి యాజమాన్యానికి, ఛానల్స్ యాజమాన్యానికి డబ్బులు కట్టరు. అంటే ఈ విధంగా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చున్నారు. ఈ ఛానల్స్ని వీళ్ళు ఆఫ్ చేసి అదేంటి యాజమాన్యం మీద, యాజమాన్యం ఈ విధంగా చేస్తూ ఉంది, యాజమాన్యం లేదు, యాజమాన్యం అంటే పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. సక్రమమైన రీతిలో, సక్రమమైన పద్ధతిలో ప్రజలకు కానీ అందుబాటులో తీసుకొచ్చి ఆ ఛానల్స్, 4 ఛానల్స్ కానీ, తర్వాత మిగతా ఛానల్స్ కానీ క్రమబద్ధీకరణలో చూపించుకుంటా కానీ ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు ప్రసారం చేసేటువంటి మహిళా అభిరుచి హెల్త్ ప్రోగ్రామ్ అసలు ఈటీవీ యాక్టివిటీలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రతి నెల బిల్లులు మాత్రం వసూలు చేసుకుంటున్నారు, కానీ ఈ గత 10 రోజులుగా ఈటీవీ కార్యక్రమాలు యాక్టివిటీలో ప్రసారం కావడం లేదని మేము చాలా చింతిస్తున్నాము. దీన్ని బాగా ప్రచారం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈటీవీకి సంబంధించినటువంటి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి 4 ఛానల్, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈ ఛానల్స్ని ప్రసారం చేయట్లేదు. చాలా అంతరాయంగా ఉంది. ఈటీవీ ప్రసారాల్లో కూడా అక్కడక్కడగా ఎక్కువగా మాకు అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి మేము వేరే ఆల్టర్నేటివ్ కోసమని చూస్తున్నాము. ఈ ప్యాకేజీ కానీ రాకపోతే మేము తప్పకుండా ఆల్టర్నేటివ్కి వెళ్తామని. మాకు ఖచ్చితంగా అభిరుచి ఛానల్ కావాలి అని మేము కోరుకుంటున్నాం. ఏమంటే మా పిల్లలు రకరకాల వంటలు కోరుతున్నారు. ఆ వంటకాలు చేసి పెట్టాలన్న ఆశతోటి మేము ప్రోగ్రామ్స్ పేపర్లో చూసి ఈరోజు పలానా ప్రోగ్రాం వస్తుందని మేము పెట్టుకుంటే అది ఆ ప్రోగ్రాం రావట్లా. కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు ఈటీవీ ఎంతో ఇష్టమైన టీవీ, అందులో అభిరుచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా ఇంట్లో పిల్లలు, మా ఆడవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. కానీ వెంకటగిరిలో ఏసీటీ ఛానల్ వాళ్ళు సరిగా సప్లై చేయడం లేదు. మరి మాకు ఎంతో అవసరమైనటువంటి అటువంటి ఛానల్ని మాకు చెప్పకుండా మా ప్రేమలను కట్ చేయడం కూడా మేము ఇష్టపడడం లేదు. వెంకటగిరిలో వస్తే ఒక 4 రోజులు రిలీజ్ చేశారు యాక్ట్ సిటీ వాళ్ళు, ఆ తర్వాత ఆపేశారు. సో మరి వార్తలు అయితేనేవి, ఇతర విశేషాలు ఏదున్నా కానీ మరి ఈటీవీ తర్వాతనే ఏ ఛానల్స్ అయినా, మరి అట్లాంటి ఈటీవీలో వచ్చే 4 సరికొత్త, మరి ప్రజల కోసం మరి సరికొత్తగా ఏర్పాటు చేసినటువంటి 4 ఛానల్స్ వెంకటగిరిలో రాకపోవడం వల్ల మేము ఎంతో నిరాశకు గురవుతున్నాము. మాకు వెంకటగిరికి తప్పకుండా మరి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 4 ఈటీవీ ఛానల్స్ని మరి ఏర్పాటు చేసే విధంగా మరి యాక్ట్ వాళ్ళు స్పందించాలని చెప్పి కోరుతున్నాను. జనాలు ఎంతో ఆనందపడ్డారు. 4 ఛానల్స్లోనూ అన్ని విషయాలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఈ ఎందువల్ల జరిగిందో కానీ ఒక వారం రోజులు ఛానల్ రిలీజ్ అయిన తర్వాత ప్రోగ్రామ్స్ ఆగిపోవడం జరిగింది. జనాలు మంచి నిరుత్సాహానికి లోనైనారు ప్రోగ్రామ్స్ రానందువల్ల. దయచేసి మీ ప్రాబ్లమ్స్ ఎన్నున్నా జనాల సరదాలని, అభిరుచుల్ని ఇబ్బంది పెట్టకుండా ఛానల్ రిలీజ్ చేసి జనాలకి ఉత్సాహాన్ని కలిగిస్తారని కోరుకుంటూ ప్రతి సీరియల్ని కంపల్సరిగా వేయమని కోరుకుంటున్నాం. ఈటీవీ వాళ్ళని అప్పుడప్పుడు ఆగిపోతున్నాయి ప్రసారాలు, కొత్త ఛానల్స్ రావట్లేదు. అది వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. ఈటీవీ ఛానల్స్ కొన్ని మధ్యలో ఆగిపోతున్నాయి. ఛానల్స్ ఈటీవీ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ సీరియల్ చూసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే క్యాష్ ప్రోగ్రాము, మధ్యాహ్నం స్టార్ మహిళ, ఇవి సీరియల్ అంతా చూసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని చూసేదానికి లేకుండా మధ్యలో ఆగిపోతున్నాయి. యాక్ట్ సిటీ దానివల్ల కొంచెం ప్రచారాలు ఆగిపోతున్నాయి మధ్యలో. అవి వచ్చేటట్టు మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను.